సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 6309691799. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులకు జూలై మాసంలో 17వ తేదీన ఒక పెద్ద దుర్వార్త మధ్యాహ్నం 2:30 దాటాక వినబోతున్నారు. ఏమిటి ఆ దుర్వార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా వినే విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా వీరు ఖాళీగా కనిపించరు. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 దాటాక ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీకు డబ్బు వస్తుందో దానికి సంబంధించిన ఒక నష్టపూరితమైన వార్త వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా కావచ్చు, మీకు వచ్చే కీలక ఆదాయ మార్గం త్వరలోనే మూసుకుపోబోతుంది. అశ్రద్ధ వహించొద్దు. ఇకనైనా అప్డేట్ అవ్వండి. ఈ జాగ్రత్త తీసుకోండి. కులవృత్తి చేస్తున్న వారు, ఎటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నా ఈరోజు జాగ్రత్త తప్పనిసరి. మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా అది నష్టం కిందకే జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. కావున డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించవచ్చు. ఈ యొక్క వార్త విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ వస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలు చూస్తే వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉండబోతుంది. ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కానీ ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో కాస్తంత జాప్యం జరగవచ్చు. తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుకు బాట అవుతాయి. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాని, కుటుంబ సభ్యుల సలహాని పరిగణలోకి తీసుకోండి. ఇది ఏ రంగంలో ఉన్న వారికైనా ఇలాగే వర్తిస్తుంది. మిగతాదంతా భగవంతునిపై భారం వేయండి. అంతా మంచి జరుగుతుంది.